పాడి రైతుల వ్యవహారంలో ప్రభుత్వం ఎందుకు ఇట్లా వ్యవహరిస్తుంది మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి లివిల్ మనకు అందుబాటులో ఉన్నారు. లివిల్, ఎక్కడైనా సరే ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహిస్తుంది, వాటిని మెరుగుపరిచి నిజంగా ప్రజలతో అవైలబిలిటీలో ఉండే విధంగా లాభాలు తీసుకొచ్చేలాగా ప్రయత్నం చేస్తుంది. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం భిన్నంగా కనిపిస్తుంది. అయితే షామీర్పేటలో హెరిటేజ్ పెట్టబోతున్న పెట్టుబడులు 200 కోట్లు. అయితే ఇప్పటి 3 నెలలుగా రైతులకు బకాయి పడింది 150 కోట్లు. అంటే ఎట్లా కంపేర్ చేసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రభుత్వానికి ఏది ప్రాధాన్యంగా కనిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే, ఇవన్నీ గమనిస్తుంటే? ప్రభుత్వానికి ఏదేమైనప్పటికీ ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మాత్రం వారి వ్యక్తులే ముఖ్యంగా ఇవాళ మనకు ప్రధానంగా కనిపిస్తుంది. వారి ముఖ్యులకు, ఎవరైతే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఉన్నారో వారి ముఖ్యులకు సంస్థ తెలంగాణలోని ఆస్తులను అంతస్తులను కట్టబెట్టేందుకే ఇవాళ ప్రభుత్వం పెద్దలు కుట్రపడినట్టు కూడా మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే అనేక మనకు టెండర్లు చూస్తున్నాం. ఆ టెండర్లు కూడా ఇవాళ ప్రభుత్వం వారికి సంబంధించిన వారి బంధుకులకే ఇవాళ అప్పచెప్పిన పరిస్థితి మనకు తాజాగా కనిపిస్తుంది. అందులో భాగంగానే ఆయన చెప్పుకునే సహచరుడు కావచ్చు, ముఖ్యమంత్రి చెప్పుకునే గురువు కావచ్చు, ఆ గురువుకు సంబంధించిన కంపెనీ ఇవాళ షామీర్పేటలో 240 కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. వారికి ఆహ్వానించింది, వారికి ప్రోత్సాహాలు కూడా ఇస్తానని చెప్పేసి గతంలోనే చెప్పిన పరిస్థితి ఉంది. అంటే ఆ 200 పైచిలకు కోట్లను ఒక ప్రైవేటు కంపెనీకి కట్టబెట్టేందుకు మనసున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి 150 నుంచి 180 కోట్ల మధ్యలో ఇవాళ పెండింగ్ బకాయిలు, పాల బకాయిలు 3-4 నెలల నుంచి ఆ బకాయిలు చెల్లించడానికి మాత్రం మనసు రావట్లేదని చెప్పేసి వాళ్ళ రైతులంతా కూడా మండిపడుతున్నారు. అంటే ప్రైవేటు కంపెనీలను, ప్రైవేటు వ్యక్తులను, వారి బంధుకులను మాత్రం ప్రోత్సహించుకోవచ్చు, కానీ రైతులను, సంక్షేమాన్ని, రైతాంగాన్ని పట్టించుకున్న పాపాన పోడు ఈ ముఖ్యమంత్రి అనేది ప్రధానంగా రైతుల్లో వస్తున్న ఆరోపణలు నిజం చేస్తూనే ఇవాళ హెరిటేజ్, ఏదైతే మీరు చెప్తున్న హెరిటేజ్ ఉందో ఆ హెరిటేజ్కు షామీర్పేటలో అనుమతులు ఇవ్వడం కావచ్చు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అయితే గత ప్రభుత్వం ప్రధానంగా ఏవైతే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయో, కార్పొరేషన్లు, వాటి అన్నింటినీ తీర్చిదిద్ది ఒక బలమైన కంపెనీలుగా తీర్చాలి, వాటిని ఒక గవర్నమెంట్కు, ప్రభుత్వానికి వాటికి మధ్య ఒక వారధిగా ఉండాలి అని చెప్పేసి గతంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చి ఆనాడు విజయ డైరీని అభివృద్ధి పథంలో నడిపించి అలా విజయ డైరీ ఆనాడు ప్రభుత్వానికి డివిడెండ్ ఫండ్స్ ఇచ్చిన దాఖలాలు అనేకంగా ఉన్నాయి. కానీ ఇవాళ పరిస్థితి చూస్తుంటే ప్రభుత్వం పైన ఆధారపడి ప్రభుత్వం మాకు రూపాయి ఇస్తుందా, 2 రూపాయలు ఇస్తుందా, మా బకాయిలు ఎప్పుడు తీరుతాయి అనే ఆలోచనలో ఇవాళటున్న విజయ డైరీ పరిస్థితి కనిపిస్తుంది. విజయ డైరీతో పాటు అనేక కార్పొరేషన్లకు ఆనాడు ప్రత్యేకంగా నిధులు కేటాయించడం కావచ్చు, ఆనాడు అనేక సంస్కరణలు చేయడంతో రాష్ట్రంలో ఉన్న అనేక కార్పొరేషన్లు అభివృద్ధి పథంలో నడిచాయి. నాడు ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా దివాలు తీశాయో వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ గత 10 సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిచి దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పిన రాష్ట్రంలో మాత్రం మేము అప్పచెప్పబోమని నాటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ ఏదైనా తేల్చి చెప్పడంతో విజయ డైరీతో పాటు విజయ ఆయిల్స్, ఇతర కార్పొరేషన్లు ఏదైతే టీఎస్ఎండీసీ కావచ్చు, ఇతర అనేక కార్పొరేషన్లు కూడా అభివృద్ధి పాటలో నడిచి ప్రభుత్వానికే డివిడెండ్ ఫండ్ ఇచ్చిన స్థాయికి చేరుకుంటే ఇవాళ మాత్రం ఎప్పుడు ఇస్తుంది, మా బిల్లులు మాకు ఎప్పుడు చెల్లిస్తారు, మా బిల్లులు ఇస్తే మాకు విజయకు రామ్ చెప్తామని చెప్పేసి వాళ్ళ పాడి రైతుల పరిస్థితి కనిపిస్తే ఆ తీరును చూస్తే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. ప్రైవేటు కంపెనీల మీద ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి, ప్రభుత్వ రంగ సంస్థల మీద లేదనేది మనకు ప్రధానంగా తేలిపోయింది. ఈ నేపథ్యంలో రైతులంతా కూడా ఎక్కడ రూపాయి వస్తే అక్కడే మేము వెళ్తామనే కోణంలో ఇవాళ ఆలోచిస్తారు. విజయ డైరీని మేము నమ్ముకుంటే ఇలా నట్టేట మునిగిపోయాం, 4 నెలల నుంచి మాకు పెండింగ్ బిల్లులు రాక మేము అప్పుల పాలయ్యాం. ఇవాళ మా బర్రెలను అమ్ముకోవాల్సిన పరిస్థితి, మా ఆవులను అమ్ముకోవాల్సిన పరిస్థితి, మేము ఇవాళ దాన కోసం ఇతరులపై అప్పులు తీసుకొచ్చి దానాన్ని కూడా కొనుక్కరావాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి కూడా రైతులంతా లబోదీబా అంటున్న పరిస్థితి. వాళ్ళ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఒకవైపు రుణమాఫీ కోసం, మరోవైపు రైతు భరోసా కోసం ధర్నాలు, రాస్తారోకలు చేస్తే ఇవాళ పాడి రైతులు పెండింగ్ బిల్లుల కోసం ధర్నాలు, రాస్తారోకలు చేస్తున్న పరిస్థితి వాళ్ళ తాజాగా రాష్ట్రంలో ఉంది. గతంలో ఎట్లా చూసినా కూడా తెలంగాణలో ఇవాళ ఒకవైపు తెలంగాణకు సంబంధించి అనేక వర్గాల ప్రజల జీవన స్థితిగతులకు సంబంధించి ఒక విధ్వంసం అనేది జరుగుతుంది, అభివృద్ధి జరగకుండా వెనక్కిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి తోడు ప్రధానంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభావం, ఇంప్రెషన్స్, నీడలు, జాడలు అనేవి చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయనే చర్చ చాలా ఎక్కువ జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది. ఇప్పుడు తాజాగా హెరిటేజ్ కోసం విజయ డైరీని మొత్తం ఓడిపోయేలాగా చేస్తున్నారు, విజయ డైరీని లేకుండా చేసే కుట్ర జరుగుతోంది అన్నది కూడా ఇందులో ఒక భాగంగానే భావించాల్సిన అవసరం కనిపిస్తుందా? ఇదంతా కూడా తెలంగాణలో వ్యూహాత్మకంగానే జరుగుతుందని ఆలోచించాలా ఇవాళ?
తప్పకుండా గతంలో విజయ డైరీ అంటే గత 9 నెలల్లో విజయ డైరీ సేల్స్ చూసినట్లయితే కూడా ప్రధానంగా పెరిగిన పరిస్థితి మనకు రాష్ట్రంలో కనిపిస్తుంది. గతంలో విజయ డైరీ ఎట్టి పరిస్థితిలో మనం పెట్టుబడులకు ఇక్కడికి రానివ్వలేదు. కానీ ఇవాళ పెట్టుబడులు వారిని ఆహ్వానించి పెట్టుబడులు పెట్టించి రాష్ట్రంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన విజయ డైరీని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు ప్రధానంగా ఒకటికొకటి బయటపడుతున్నాయి. తను ఏదైతే చెప్పే గురువు ఉన్నాడో ఆ గురువుకు సంబంధించిన ప్రైవేటు కంపెనీ, ఆ కంపెనీ పైన అనేక ఆరోపణలు ఉన్నాయి. మన రాష్ట్రంలో పాటు వారికి సంబంధించిన సొంత రాష్ట్రంలో కూడా దానిపైన ఆరోపణలు ఉన్నాయి. అందులో కొన్ని ఇంగ్రీడియంట్స్ కెమికల్ కంటెంట్ ఉంటాయి, దానివల్ల పిల్లలకు అనారోగ్యం పాలవుతారని చెప్పేసి కూడా గతంలో ఆరోపణలు వచ్చినాయి. ఆ ఆరోపణలన్నీ వాళ్ళ పక్కన పెట్టి వారికే వాళ్ళ పట్టం కట్టిన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉందంటే ఖచ్చితంగా విజయ డైరీని, విజయ పాల ఉత్పత్తులను తగ్గించేందుకు కుట్రలు పన్నుతున్నారు అనేది ప్రధానంగా అర్థమవుతుంది. ఎవరి మెప్పు కోసమో ఇవాళ తెలంగాణ పాడి రైతుల శాపంగా మారారు. ఎవరి మెప్పు కోసమో ఇవాళ తెలంగాణ విజయ డైరీ పాల ఎవరైతే వినియోగదారు లబ్ధిదారులు ఉంటారో, ఎవరైతే కన్జమర్స్ ఉంటారో వారికి ఒక శాపంగా ఇవాళ ప్రైవేట్ సెక్టార్ను ప్రోత్సహించడం, ప్రైవేట్ సెక్టార్కి సంబంధించిన పాలను తీసుకొచ్చి అందులో ఏం కలుస్తున్నాయో ఎవరికి తెలియని పరిస్థితి. అలాంటి పాలతో ఇవాళ పసిపిల్లలకు ప్రాణాలకు చెలగాటంతో ఆడుకుంటున్నారని చెప్పేసి కూడా ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పాడి రైతులతో పాటు తెలంగాణ రాష్ట్రంతో ఎవరైతే విజయ పాలు వాడుతారో వారంతా కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. విజయ పాలకు ఒక మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది, ఒక మంచి పేరుంది. అలాంటి పేరును ఈ 9 నెలల్లోనే ఇవాళ కాలగర్భంలో కలిసేలా చేశాడు ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా మండిపడుతున్నారు. పాల ఉత్పత్తిదారుల సంఘానికి ఒక బ్రాండ్ అంబాసిడర్ ఇవాళ విజయ అనేది ఖచ్చితంగా మనం చెప్పనక్కర్లేదు. ఇవాళ అనేక మంది వినియోగదారులు విజయ పాలు ఉన్నాయా అని స్వయంగా అడిగి తీసుకుంటారు, లేదంటే వెళ్ళిపోయే పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో ఉండే. కానీ రానున్న రోజుల్లో విజయ పాలకి అసలు విజయ పాలనేటి ఉన్నవా అనే కోణంలో ఇవాళ ముఖ్యమంత్రి వివరిస్తున్న తీరు మనకు ప్రధానంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఇలా విజయ డైరీకి సంబంధించిన బకాయిలు చెల్లించకపోవడం, దానిపైన సమీక్ష చేయకపోవడం, దాన్ని ఎట్టి పరిస్థితిలో పట్టించుకోకపోవడం చూస్తుంటే విజయ డైరీని నిర్వీర్యం చేసి ప్రైవేటు కంపెనీలైన హెరిటేజ్ కావచ్చు ఇతరత్ర కంపెనీలను ప్రోత్సహించి వారికి ఒక రెడ్ కార్పెట్ వరిసేందుకే ఇవాళ ప్రభుత్వం చర్యలు కనిపిస్తున్న తీరైతే మనకు ప్రధానంగా అర్థమవుతుంది. స్వేచ్ఛ రైట్ లివిల్